హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సింపుల్గా అండ్ టేస్టీగా టమాటా చారును ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? ముందుగా దీనికోసం ఒక 6 నుంచి 7 టమాటాలను అయితే నేను తీసుకున్నాను. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు మొత్తం మునిగేంత వరకు నీళ్ళని అయితే పోసుకుందాము. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ పైన అయితే మనం వీటిని పెట్టుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు దీన్ని మనం ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత చూడండి, మనకైతే టమాటాలు మొత్తం మగ్గిపోయాయండి. ఇలా మగ్గిపోతే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని వాటర్ని అండ్ టమాటాలను సపరేట్ అయితే చేసుకోవాలి. నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను. దీనికోసం ఒక స్ట్రైనర్ అయితే నేను తీసుకున్నానండి. ఉడికించుకున్న టమాటా ముక్కల్లో ఇందులోకి మనం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించిన టమాటా ముక్కలను అయితే మనమైతే చల్లారబెట్టుకోవాలండి. చూడండి, నాకైతే ఇక్కడ చల్లారిపోయాయి. తర్వాత నేనైతే వీటిని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని అయితే వేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను అయితే మనం ఇందులోకి వేసుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా నేనైతే ఇందులోకి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకును కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇవంతా కాస్త వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసుకుందాము. ఇది మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ప్యూరీని అయితే ఇందులోకి వేసుకోవాలి. దీని అయితే ఒక 2 మినిట్స్ మనమైతే వెయిట్ చేసుకుందామండి. 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇది కాస్త వేడైన తర్వాత ఇందులోకి మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్నాం కదా వాటరు, ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు టమాటా చారు బాగా పల్చగా ఉండాలంటే ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే ఇంతకుముందు తీసిన వాటర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం, అలాగే 1.5 టీ స్పూన్ ఉప్పును కూడా నేను వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మనం వెయిట్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత మనకు చూడండి చారు అనేది మంచిగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి లాస్ట్ ఐటమ్ ధనియా పౌడర్ అయితే వేసుకుందాము. ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మరగనిద్దాము. 2 మినిట్స్ తర్వాత చూడండి మనకు ఎంత మంచిగా టమాటా చారు అయితే రెడీ అయిపోయిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. మరి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.